టు అవర్ ఛానల్ లైవ్ అండ్ 3 ప్రోమోలు వచ్చాయి కదా, ఆ ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. హౌస్ లో ఆల్రెడీ ఆ చెప్పుల టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ ఆల్రెడీ అయిపోయింది. హౌస్ కాదు, లైవ్ లో ఆల్రెడీ అయిపోయింది. అండ్ హౌస్ లో ఇంకో టాస్క్ అయింది, మట్టిలో జెండాలు వేసే టాస్క్. అవన్నీ మాట్లాడుకుందాము. అండ్ గౌరవ్కి నిజంగా ఎంత ఈగో అంటే మామూలు ఈగో కాదు. ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారా, సుమన్ అండ్ గౌరవ్ ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారా. సుమన్ ని ఎంత చీప్ గా చూస్తున్నాడంటే, ఈ రోజు మాధురితో గొడవ పడ్డాడు అనమాట. ఆ గొడవ కూడా సుమన్ కోసమే పడ్డాడు. మాధురి క్లాస్ పీకింది, బట్ కొంచెం తక్కువ పీకింది. ఎందుకు తక్కువ పీకింది అన్నది కూడా చెప్తా, బట్ ఇంకా గట్టిగా పీకాల్సింది అనిపించింది. ఎంత ఈగో అంటే ఆ పిల్లోడికి కెప్టెన్ లా బిహేవ్ చేయట్లేదు, ఏదో తనే బిగ్ బాస్ లా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ఆ చెప్పుల టాస్క్ లాస్ట్ లో వేసి కింద పడిపోయింది కదా చెప్పు, బాగా పైకి వేయడానికి ట్రై చేసి, అది కూడా ఈగోతోనే చేశాడు. అలా నేను కూడా కాదు, హౌస్ లో నిఖిల్ కూడా అదే అన్నాడు, నిజంగానే ఈగోతో చేశాడు. ఆ పిల్లోడికి ఎంత ఈగో అంటే మామూలు ఈగో కాదు. మాట్లాడుకుందాం ఏం జరిగింది గౌరవ్ వర్సెస్ మాధురి. అండ్ సుమన్ మాత్రం నిజంగా బంగారం అబ్బా, బంగారం ఆ పిల్లోడు సుమన్. జనాలకి ఎందుకు సుమన్ నచ్చుతున్నాడు అంటే ఇందుకే నచ్చుతున్నాడు. ఎంత మంచోడు అంటే సుమన్. అలాంటి సుమన్ కోసం కూడా గౌరవ్ మాధురితో ఫైట్ చేసి మళ్ళీ అదే సుమన్ దగ్గరికి వెళ్ళి, బ్రో నువ్వు నేను కెప్టెన్ బ్రో, నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి బ్రో, నువ్వు వెళ్ళి మాధురితో గొడవ పడాలి బ్రో అంటున్నాడు. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని, నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మీ ఇష్టం. రెగ్యులర్ గా వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి. అండ్ మన ఛానల్ కూడా కొంచెం రీచ్ వస్తుంది, ఇది కూడా నిజం. అంటే లైక్ వేస్తే కూడా రీచ్ వస్తుంది, సో అందుకే లైక్ అడగడం. బట్ నేను అడగని వెళ్ళిపోతా, డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోతా, ఎక్కడో గుర్తొస్తుంది. సో రెగ్యులర్ గా నేను అడిగినా అడగకపోయినా ఏంటంటే, అడిగితే గానీ అమ్మాయినా అన్నం పెట్టదన్నది ఒక సామెత ఉంటే, ఇంకో సామెత కూడా ఉంది, అది నాకు వర్తింపజేసుకోండి. అది ఏంటి అంటే, ఇప్పుడు కొంతమంది ఒక ఇద్దరు ఉన్నారబ్బా, మన దగ్గర ఏదో ఒకటి ఉంది, మనకి వాళ్ళిద్దరికి ఇవ్వాలని అనిపిస్తుంది. ఒకళ్ళు వచ్చి మనల్ని ఊరికే ఇవ్వు అని అడుగుతారు, ఇంకొకళ్ళు ఏమో సైలెంట్ గా ఉంటారు. అప్పుడు నువ్వు ఎవరికి ఇస్తావు? ఇవ్వు అని అడిగిన వాళ్ళకి ఇవ్వాలనిపించదు. ఎవరైతే సైలెంట్ గా ఉండి నాకు ఇస్తే బాగుండు అని సైలెంట్ గా ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ నాకు వర్తింపజేసుకుని మీరు నా వీడియోని ప్రతిరోజు కూడా లైక్ చేసి స్టార్ట్ చేయగలరని కోరుకుంటూ రివ్యూలోకి వెళ్దాం. డైరెక్ట్ ఫస్ట్ మాధురి అండ్ గౌరవ్ దగ్గరికి. ఏమవుతుందంటే, గౌరవ్ ప్లేట్లో ఫుడ్ తెచ్చుకుని, గౌరవ్ కంటే ముందు నిఖిల్ ఫుడ్ తెచ్చుకుని కూర్చుని తింటాడు. అక్కడ మాధురి ఆ పానీపూరి టాస్క్, అదో అటర్ ఫ్లాప్ టాస్క్లే, ఆ టాస్క్ అయిపోయాక అనమాట. మాధురి, కళ్యాణ్, ఇమ్ము వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. అక్కడ నిఖిల్ ఫుడ్ తెచ్చుకుని కూర్చుని తింటాడు. నిఖిల్ ఫుడ్ తింటున్నా కాసేపటికి మన గౌరవ్ గారు, ద కెప్టెన్, ద బిగ్ బాస్ ఆఫ్ ద హౌస్ అని ఫీల్ అవుతున్న గౌరవ్ గారు ప్లేట్ నిండా ఫుడ్ తెచ్చుకుని కూర్చుని తిన్నాడు. నేను చూసి అనుకున్నా, ఏంటి ఏకంగా ప్లేట్ నిండా ఎంత పెట్టుకున్నాడు, సర్లే ఎందుకులే అన్నాం, ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కోలా ఉంటుందని సైలెంట్గా ఉన్నాం. అంటే మనం ఏమంటాంలే హౌస్లోకి వెళ్ళి కానీ, సో అలా అనిపించింది. బట్ వెంటనే సర్లే ఒక్కొక్కరి పర్సనాలిటీ ఒక్కోలా తింటారు కదా అని, సో తింటున్నాడు. మాధురి కూడా ఒక్క మాట కూడా అనలేదు, జస్ట్ చూస్తుంది, ఏమనలేదు. ఈ లోపల సుమన్ వచ్చాడు. సుమన్ వచ్చి ఆమ్లెట్ వేసుకుంటున్నాడు. ఆమ్లెట్ వేసుకుని మాధురిని ఉల్లిపాయ అడిగాడు, తన ఆమ్లెట్ వేసుకుంటున్నాడు. ఉల్లిపాయ అడిగి అంటాడు కదా గౌరవ్, మీరు రెడ్ టీమ్ వాళ్ళని మీ టీంలో ఉన్నారని చాలా పార్షియాలిటీ చూపిస్తున్నారు, మీరు అక్కడ ఉల్లిపాయ ఇచ్చారు నాకు ఇవ్వలేదు అంటాడు. వెంటనే మాధురి, సుమన్ నన్ను ఉల్లిపాయ అడిగాడు, నువ్వు అడిగావా? దెబ్బకు నోరు మూసాడు. నువ్వు అడిగావా? తను అడిగాడు, వేసుకుంటున్నాడు. పాపం సుమన్ ఏమి అనకుండా, గౌరవ్ అలా అన్నా కూడా ఏమనకుండా సైలెంట్ గా తను వేసుకున్నాడు. పక్కన నిఖిల్ గాని తను అడిగాడు, వేసుకుంటున్నాడు. అని కళ్యాణ్, ఇక్కడ మాధురి ఇంకొంచెం సీరియస్, ఏమో నువ్వేం చేస్తున్నావు, పక్కనే ఉన్నాడు, ఏమో చెప్పు, అడిగినందుకే కదా ఇచ్చాను, ఇక్కడ నేను ఎవరికి పార్షియాలిటీ చూపించాను చెప్పు, నేను ఫుడ్ విషయంలో పార్షియాలిటీ చూపించను అంటే, అవును అడిగాడు కాబట్టి ఇచ్చింది, నువ్వు కూడా అడుగుంటే నీకు కూడా ఇచ్చేది అని చెప్పేసి వీళ్ళందరూ వీళ్ళందరూ అంటారు. బట్ వదిలే, ఎక్కువ మాట్లాడకండి, అన్నం తింటున్నాడు కదా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి వదిలేరు. కాబట్టి మాధురి ఊరుకుంది, కానీ లేదంటే ఆ పిల్లడికి ఇంకా గట్టిగా కోటింగ్ పడేది. అన్నం తింటున్నాడు ఎదురుగా కూర్చుని, అన్నం తినేవాడిని ఎందుకు అనాలని. మరి అన్నం తినేవాడు తిన్నగా తింటున్నాడా? అక్కడ ఎవరో ఆమ్లెట్ లో ఉల్లిపాయ వేసుకుంటే తనకి ఏంటంట, అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? అవలేదు. అక్కడ నుంచి మాధురి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్తో ఇలాగా బ్రో అని మాట్లాడుతున్నాడు. నిఖిల్కి ఆల్రెడీ గౌరవ్ మీద చిరాకు వస్తుంది అనమాట, ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్స్ చేస్తున్నాడని. ఆ తర్వాత సాయితో అంటాడు, ప్రతి దాంట్లో మనల్ని ఇన్వాల్వ్ చేయాలని చూస్తాడేంటి, తన ప్రాబ్లం ఏదో తను చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు. అయిపోయిందా? అక్కడ ఆమ్లెట్ తీసుకుంటే మొదలెడతాడు, ఎందుకు ఆనియన్ ఇవ్వాలి, ఒక్కో ఎగ్గకి ఆనియన్ ఎందుకు ఇవ్వాలి అని మొదలెట్టాడు. మొదలెట్టి డైరెక్ట్ గా మాధురి ఎదురుగానే, ధైర్యం లేదు, మాధురి లేనప్పుడు అంటున్నాడు,
ఎందుకు ఇవ్వాలి అంటాడా. మళ్ళీ ఫైనల్ గా అక్కడ సుమన్ తింటున్నాడు, తినే వరకు వెయిట్ చేశాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ దెబ్బకి ఈ కళ్యాణం నాకు ఏమీ వద్దులే, ఆనియన్ వద్దులే, డైరెక్ట్ గా వేసుకుంటాను, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనమాట. గౌరవం చూసి చిరాకు వచ్చి, భయం కాదు చిరాకు. అంతే. నెక్స్ట్ వచ్చేసి సుమన్ తిన్నాడు. బ్రో నేను కుకింగ్ సెక్షన్ చూసుకోను, నువ్వు చూసుకో, నేను ఆ వాష్రూమ్ అయ్యి ఇవి చూసుకుంటా అన్నాడు. అదేంటి బ్రో అలా అంటున్నావు, అలా అనొద్దు, నువ్వు కెప్టెన్, మన ఇద్దరం కెప్టెన్స్, మన ఇద్దరం కలిసి అన్ని డ్యూటీస్ చూసుకోవాలి, అలా అనకూడదంటే నేను ఆ మాధురితో ఫైట్ చేయలేను, ఆ వినోడ్తో ఫైట్ చేయలేను అన్నాడు. ఆ తర్వాత రా గౌరవ్ కూర్చుని మాట్లాడుకుందాం అని పిలిచాడు. పిలిస్తే కూర్చున్న తర్వాత గౌరవ్ సుమన్ అంటాడు, నువ్వు కెప్టెన్ నేను కెప్టెన్ బ్రో, నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి బ్రో, మాధురిని కాదు. ఆమ్లెట్ లో ఆనియన్ వేసుకోవాల్సిన అవసరం ఏమిటి, ఒక్కొక్క ఎగ్గులో హాఫ్ ఆనియన్ వేసేసుకుంటే ఎలా, హాఫ్ ఆనియన్ ఇవ్వడానికి వీల్లేదు అంటే అది మనం కాదు, రేషన్ మేనేజర్ చూసుకోవాలని సుమన్ చెప్తాడు. లేదు బ్రో, మాధురి మన మాట వినాలి, రేషన్ మేనేజర్ కాదు బ్రో, మనం కెప్టెన్ బ్రో, మనము డిసైడ్ చేయాలి ఎన్ని ఆనియన్స్ ఇవ్వాలి. ఇంకా ఎందుకు రేషన్ మేనేజర్, నువ్వు ఎన్ని ఆనియన్స్ ఇవ్వాలో నువ్వు డిసైడ్ చేసుకుంటావా, రోజుకి హాఫ్ ఆనియన్ ఒక ఎగ్కి ఇచ్చేస్తే ఎన్ని ఆనియన్స్ అయిపోతాయి మొత్తం 14 మందికి. దివ్య వెజ్ కాబట్టి దివ్యాన్ని పక్కన పెట్టి మిగిలిన 14 మందికి హాఫ్ ఆనియన్ ఇస్తే ఎన్ని ఆనియన్స్ అయిపోతాయి, ఎన్ని ఆనియన్స్ అయిపోతాయి నీకు ఎందుకు, అక్కడ రేషన్ ఉంది కదా, ఆ రేషన్ మేనేజర్ చూసుకుంటది కదా, రేషన్ ఆ వారానికి సరిపోయేలా చూసుకుని హౌస్ మేట్స్ ఆకలి తీర్చడం రేషన్ మేనేజర్ బాధ్యత. ఆ బాధ్యత తను ప్రాపర్ గా నిర్వర్తిస్తుంటే నీకేంటి మధ్యలో అంటున్నా. కావాలని ఈగోయిస్టిక్ తెలుసా, అక్కడ మాదిరి క్వశ్చన్ చేసింది కదా, నువ్వేమన్నా ఉల్లిపాయ అడిగావా తను అడిగాడని, ఈగో హట్ అయిపోయింది. అండ్ తిరగే సమాధానం కూడా చెప్పలేకపోయాడు, మాధురికి చెప్పలేడు. తిరిగే సమాధానం చెప్పాడా, ఇచ్చి పడేస్తుంది, వాయించేస్తుంది, తొక్కి నారదీస్తుంది ఆమె. సో తిరిగి అనలేక, బ్రో నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి బ్రో, మనం కెప్టెన్స్ బ్రో, కెప్టెన్ మాటే గెలవాలి బ్రో. నేను హౌస్ లో కెప్టెన్ గా ఉన్నన్ని రోజులు ఆమ్లెట్ లో ఆనియన్ యూజ్ చేసుకోవడానికి వీల్లేదు బ్రో. ఏంటి ఆమ్లెట్ లో ఆనియన్ యూజ్ చేసుకోవడానికి వీల్లేదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఆమ్లెట్ లో ఆనియన్ వేసుకోకపోతే మానే, వాళ్ళు వేసుకుంటారు, నువ్వెవరో, నువ్వు వాళ్ళకి బిగ్ బాస్ రేషన్ పంపాడు, ఆ వచ్చిన రేషన్ వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటారు, అక్కడ రేషన్ మేనేజర్ పెట్టారు, ఆ రేషన్ మేనేజర్ ఒకవేళ ఆనియన్స్ తక్కువైతే తనే ఇవ్వదు, అక్కడ ఆనియన్స్ ఇన్ని ఉన్నాయి, మళ్ళీ అవి ఆనియన్స్ తీసుకునేందుకు పనిష్మెంట్ ఇవ్వాలి బ్రో అన్నాడు. ఎంత ఈగోయిస్టిక్ అంటే, చాలా పొగరా పిల్లోడికి, చాలా ఈగో. పాపం సుమన్ ఫస్ట్ చెప్పడానికి ట్రై చేస్తాడు, లేదు మాధురి రేషన్ మేనేజర్ అయినప్పుడు ఆవిడ చూసుకోవాలి, మనం అందుకే ఆవిడకి ఇచ్చారు బిగ్ బాస్, ఎందుకు ఆ రోల్ పెట్టారు, రేషన్ మేనేజర్ వచ్చిన ఫుడ్ అంతటిని 1 వీక్ సరిపోయేలా చేసుకుంటుంది అని చెప్పడానికి ట్రై చేస్తుంది. లేదు బ్రో నువ్వు కెప్టెన్ బ్రో, నేను కెప్టెన్ బ్రో, నువ్వు నన్ను సపోర్ట్ చేయట్లేదు బ్రో అంటే, ఓకే అయితే నేను మాట్లాడతాలే, నీ ప్రాబ్లం ఇది కదా, సరే నేను ఇదే చెప్తా, ఆమ్లెట్ లో ఆనియన్స్ యూజ్ చేయకూడదు అంటున్నావు కదా, అదే చెప్తా అంటే, నువ్వు కూడదంటే, నేను రాను బ్రో, నువ్వు వెళ్ళు, ఆవిడ టోను నాకు నచ్చదు కాదు, నువ్వు ఒక మాట అన్నావు అనుకో, ఇలా కొట్టకుండా వాయించేసి వదిలేద్ది, అది నీకు భయం కాబట్టి నువ్వు దగ్గరికి వెళ్లకుండా నెమ్మదిగా సుమన్కి ఎక్కించి పంపుతున్నావు. అప్పుడు పాపం సుమన్ మంచోడు అండ్ కొంచెం తెలివి యూజ్ చేస్తాడు, బట్ ఎందుకులే అవతల వాళ్ళని ఇబ్బంది పెడదాం అన్నట్టు మనస్తత్వం అనమాడుతుంది. సో సుమన్ సర్లే నువ్వు మాట్లాడుకు, నాతో పాటు వచ్చి పక్కన నిలబడు, నేను మాధురితో మాట్లాడతా అన్నాడు. ఆ తర్వాత ఏమైందో లైవ్ లో చూపించలేదు. ఈ ఈగోయిస్టిక్ నేచర్ కంటిన్యూ అవుతున్న టైంలో టాస్క్ స్టార్ట్ అయింది, ఈ చెప్పుల టాస్క్ వచ్చేసి 2 టీమ్స్, బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్ మధ్య టాస్క్ జరుగుతుంది. బాజరం మోగిన తర్వాత ఒక్కొక్క రౌండ్ అన్నట్టు, అంటే రెడ్ టీం నుంచి ఒకళ్ళు, బ్లూ టీం నుంచి ఒకళ్ళు, మళ్ళీ రెడ్ టీం నుంచి ఒకళ్ళు, బ్లూ టీం నుంచి ఒకళ్ళు వెళ్ళి ఆ చెప్పులు కొట్టాలి. అదే ఆ చెప్పులు ఆ వేల్క్రో దానికి అతుక్కునేలా చేయాలి. ఎవరు పైకి అతుక్కుంటే వాళ్ళది ఆ రౌండ్ విన్ అనమాట. మన డెమన్ బాబు బ్లూ టీంలో ఉన్నాడు, అంటాడు మనం ఫస్ట్ రెడ్ టీంని పంపుదాం, వాళ్ళు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తారో చూద్దాము, దాన్ని బట్టి మనం ఆడదాం అంటాడు. అండ్ టాస్క్ మొదలైనప్పుడు కూడా సేమ్ అలాగే అడిగితే రెడ్ టీం వాళ్ళు ఫస్ట్ మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటారు. వీళ్ళకి అసలు ఆ డెమాన్ వేసిన ప్లాన్ కూడా తెలియదు. ఫస్ట్ మీరు వెళ్ళండి రౌండ్, అండ్ ఎవరి రౌండ్ కూడా ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళ తర్వాత అలా వెళ్దాము అంటారు. సో ఆ రౌండ్ లో ఫస్ట్ ఎవరు వెళ్తారు మాట్లాడుకునే ముందు అసలు టీమ్స్ ఏంటి మాట్లాడుకుందాం. సో మాధురి టీం వచ్చేసి సాయి, కళ్యాణ్, మనం ఆ ప్రోమోలో చూసాం కదా, ఎమ్ముని బలవంతంగా లాక్కొచ్చేసారు, తనకు రావాలని లేకపోతే రాడు, తను ఏంటంటే జస్ట్ ఫన్ క్రియేట్ చేయాలని ఎమ్ము వస్తున్నాడు. దానికి కూడా తెలుసా గౌరవ్ ఇప్పుడు లైవ్ లో కూర్చుని ఎమ్ము కాసేపు అక్కడ ఉంటాడు, కాసేపు ఇక్కడ ఉంటాడు అంటే పక్కనే ఎవరో ఉన్నారబ్బా, ఎవరో ఉన్న అంటారు అదే టాస్క్, వాళ్ళు ఇష్టం, ఎవరు ఎన్నిసార్లు అయినా అటు నుంచి ఇటు మారొచ్చు అని. టాస్కే అది. ఒక ఏం టాస్క్ అంటే ఒక ఎథిక్స్ లేని క్యారెక్టర్ టాస్క్ లాపాలి.
ఎతిక్ లేని దొంగలు ఏ టైంలో ఏటైనా మారిపోవచ్చు, వాళ్ళకి ఎతిక్స్ లేవు. నువ్వు లాస్ట్ మినిట్లో అయినా వీళ్ళని వదిలేసి అటు వెళ్ళిపోవచ్చు, నీకు ప్రయోజనం జరుగుద్దంటే అది ఆ టాస్క్. సో ఆ టాస్క్ ఎతిక్స్ లేకుండా ఆడొచ్చు. సో నువ్వు అందులోకి వెళ్ళిపో, ఇందులోకి రా, ఫైనల్గా అందులోకి వెళ్ళిపో, అది నీ ఇష్టం, నీ గేమ్, నీ నీ ప్రయోజనాన్ని చూసుకుని మారాలి. సో దానికి కూడా ఇక్కడ చెప్తుంటే పక్క నుంచి ఎవరో అంటారు ఇలా ఆడొచ్చని. సో ఇమ్ము అండ్ రీతు వీళ్ళు మాధురి టీంలోకి వచ్చారు. మాధురి టీంలో మొత్తం 7 ఉన్నారు, మిగిలిన వాళ్ళు బ్లూ టీంలో ఉన్నారనమాట. డెమాన్ అండ్ రీతు చాలా తెలివిగా ఒకళ్ళు అందులో ఒకళ్ళు ఇందులో ఉండాలని ప్లాన్ చేసుకున్నారనమాట. ఎందుకంటే ఇద్దరు ఒకే టీంలో ఉన్నారనుకో ఇద్దరికి ఛాన్స్ రాదు కదా. ఫ్రెండ్షిప్ తప్పే లేదబ్బా, వాళ్ళు అలా ఆలోచించుకోవడం, ఫ్రెండ్స్గా మన ఇద్దరికి ఛాన్స్ రావాలనుకోవడం తప్పే లేదు. సో అటువైపు డెమాన్ ఏమో సంజన దగ్గర ఉండిపోయాడు, రీతు మేబీ ఫైనల్గా ఇటు వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో చూద్దాం. రాము, రమ్య, నిఖిల్, ఆయేష వీళ్ళు వచ్చేసి బ్లూ టీంలో ఉన్నారు. పాపం ఆయేషాకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, అయినా కానీ పాపం టాస్క్ ఆడేటప్పుడు కనపడుతుంది, ఆ తర్వాత మాయమైపోతుంది, మేబీ పడుకుంటున్నట్టుంది. ఆ టాస్క్ ఆడేటప్పుడే మనకు లైవ్లో కనపడుతుంది. అండ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రాము వెళ్ళాడు ఊపుకుంటా, వెళ్ళి బ్లూ టీం రాము ఫస్ట్ వెళ్ళి ఊపుకుంటా వేసాడు, అది పడింది. వెంటనే దివ్య అంటది రీతు వెళ్తుంది ఆ రౌండ్లో. రీతు నువ్వు 1లో పెట్టినా పర్లేదు, అంటే ఆ పాయింట్స్ అనమాట 1 2 3 4 5 6 8 వరకు. సో దివ్య అంటది రీతు నువ్వు 1లో పెట్టినా కూడా పర్లేదు, ఈ రౌండ్ మనమే విన్ అవుతాము అంటది. బట్ రీతు వెళ్ళి చూసారు కదా చాలా పైన పెడుతుంది, 6.3లో పెట్టింది రీతు. సో ఆ రౌండ్ రెడ్ టీం విన్ను. సెకండ్ రౌండ్ సాయి వెళ్తాడు రెడ్ టీం నుంచి, రమ్య వెళ్తుంది బ్లూ టీం నుంచి. రమ్య బాగా పైకి వేస్తుంది, దివ్య వెళ్తుంది కానీ తక్కువలో పెడుతుంది, కావాలనే పెట్టాను అని అంటది, అంటే మనం విన్ అవ్వడం ఇంపార్టెంట్ అన్నట్టు పెట్టాను అంటది. నిఖిల్ వెళ్తాడు, నిఖిల్ 6.3 పెడతాడు, 6.3 హైయెస్ట్ పెడతాడు. ఆ తర్వాత డెమాన్ వెళ్తాడు, మనం అందులో చూసాం కదా ఎగిరి వెనక పడతాడు, అది ఫుల్ కామెడీ. అండ్ తనేమి ఏ ఈగోతోనూ చేయలేదు, ఒక స్ట్రాటజీతో వెయ్యాలి అని. సో ఆ తర్వాత విచిత్రంగా కళ్యాణ్ అండ్ గౌరవ్ వెళ్తారు. కళ్యాణ్ సూపర్ గా వేస్తాడు ఆ రౌండ్, మన గౌరవ్ ఈగోయిస్టిక్ గౌరవ్ ఇసురుతాడు, అది ఎటో పడిపోద్ది. ఆ తర్వాత నిఖిల్ అంటాడు అనమాట, ఏమని అంటే గౌరవ్ వల్ల మనం లూజ్ అయ్యాము, గౌరవ్ కావాలి అంటే ప్రాపర్ గా ఆడొచ్చు, కానీ తనకి ఈగో, ఆ ఈగో ఏంటంటే నిఖిల్ 6.3 పెట్టాడు, సో మనం 8 పెట్టేయాలి అని ఆ ఓవర్ యాక్షన్ తో ఆ ఈగోతో అలా చేశాడు, అందుకే మొత్తం పడిపోయింది. ఆ ప్లేస్ లో డెమాన్ని పంపుండుంటే కనీసం 7లోనే అయినా పెట్టుండేవాడు అని చెప్పేసి రమ్య, నిఖిల్ అండ్ డెమాన్ వీళ్ళందరూ సంజనాకి చెప్తారు, ఏం చేస్తున్నావు నువ్వు నీ లీడర్ చెప్పుకోవాలి అక్కడ. అంటే నేను టాస్క్ చూసుకోవాలా లేకపోతే మిమ్మల్ని మేనేజ్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అని ఆ టాస్క్ ఓడిపోయారు. ఓడిపోయాక సరదాగానే ఏడుస్తుందిలే, అలా ఏడుస్తా, నేను మిమ్మల్నే చూసుకోవాలా టాస్కే చూసుకోవాలంటే లీడర్షిప్ నువ్వు మమ్మల్ని కూడా చూసుకోవాలి, ఎవరు టాస్క్ బాగా ఆడతారో వాళ్ళని పంపాలి. గౌరవ్ జస్ట్ ఈగోతో అలా చేశాడు, నాకంటే పైన వేసేయాలని అనుకున్నాడు, అది మొత్తం పోయింది. అదే ఆ రౌండ్ లో కూడా డెమాన్ని పంపుంటే ప్రాపర్ చేసి ఉండేవాడు, వేరే ఎవరినైనా పంపుండాల్సింది. గౌరవ్ గురించి తెలిసే కదా అన్న, తను చెప్పినా కూడా విండవు, అది కూడా అంటారు వీళ్ళు, తను చెప్పినా కూడా విండవు, తను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాడు అంతే. అండ్ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కూడా కెప్టెన్ పెత్తనమే, ప్రతి దాంట్లో నేను కెప్టెన్ నా మాటకి వెళ్ళాలన్నట్టున్నాడు. ఆ కెప్టెన్ అంటే ఏదో బిగ్ బాస్ అని ఫీల్ అయిపోతున్నాడు, తను అందరికంటే అథారిటీలో నేను ఏం చేసినా చెల్లుతుంది, నా మాటే అందరూ వినాలి అనుకుంటున్నాడు. అండ్ మాధురి మీద ఎందుకు కోపమంటే రీతు ఒక చపాతీ తీసుకుంది కదా, తీసుకున్నప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తాను అని అన్నాడు. ఈవెన్ ఆ ఉల్లిపాయల కోసం కూడా ఇప్పుడు పనిష్మెంట్ ఇద్దాము బ్రో అంటున్నాడు కెప్టెన్ ని. నాకు అసలు సుమన్ ప్లేస్ లో గనక ఏ కళ్యాణం ఉన్నాడు అనుకో, ఏ కళ్యాణం ఎందుకు ఏ తనూజాయో ఉందనుకో, వాయించేసి నీ గౌరవ్ని, సుమన్ నుండి బతికిపోయాడు గౌరవ్. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ టాస్క్ లో వీళ్ళు రెడ్ టీం విన్ అయ్యారు. రెడ్ టీం విన్ అయిన తర్వాత ఏం చేయాలంటే బ్లూ టీం వాళ్ళు రెడ్ టీం లీడర్ని మాధురిని భుజాన్ని ఎక్కించుకుని మొత్తం హౌస్ అంతా తిప్పాలన్నమాట. సో అది తిప్పుతారు. అండ్ టాస్క్ అయిపోయిన వెంటనే నిఖిల్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే స్టోర్ రూమ్ లోంచి బయటికి రాకుండానే మనీ కొట్టేద్దామని ప్లాన్ చేస్తారు. తనూజ చెప్తుంది, లేదు స్టోర్ రూమ్ లో ఉండగా కాదు, మా దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు కొట్టాలి అని చెప్పేసి అంటది. అసలు మా దగ్గరికి రాకుండానే మనీ మీరు కొడితే ఇంకేంటి, ఫస్ట్ మా దగ్గరికి రావాలి కదా, అది రాలేనప్పుడు
అసలు అది మా దగ్గరకు రాలేనట్టు అక్కడే ఉండిపోయినట్టు, ఇంక మీరు దొంగతనం చేసి ప్రయోజనం ఏంటారు అంటది అనమాట. దానికి నిఖిల్ ఏమంటాడంటే, నిన్న మీరేం చేశారు అంటాడు. నిన్న వాళ్ళు చేసింది అది కాదు కదా. తను ఏమంటదంటే, తనుజ మేము అక్కడ ఉండగా కొట్టలేదు, మీ దగ్గరికి వచ్చి మాధురి గారు పట్టుకొచ్చి సంజనాకి ఇచ్చారు, సంజనా గారికి ఇచ్చిన తర్వాత మేము తీసుకున్నాం. అలా మేము అనుకుంటే అసలు మాధురి గారు సంజనాకి ఎందుకు తీసుకొచ్చి ఇస్తారు, మా దగ్గరే ఉంచేసుకుంటాం కదా అని చెప్పేసి అంటే, లేదు మేము మాకు నచ్చినట్టు ఆడతాము అన్నట్టు నిఖిల్ అంటాడు. ఓకే ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను చెప్పాల్సింది చెప్పానని తనుజ అంటది. ఆ తర్వాత డబ్బులు వస్తుంది అని మనకి లైవ్ లో చూపించలేదు, కానీ కళ్యాణ్ ఏమో ఆ డబ్బులు పట్టుకుని ఐ థింక్ కెప్టెన్ రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నట్టున్నాడు. సో అది జరుగుతుంది అనమాట. సో ఫైనల్ గా వీళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చేస్తాయి, వీళ్ళే తీసుకుంటారు మాధురి వాళ్ళు. తీసుకున్న తర్వాత ఈ ఊరేగింపు ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రోమోస్ గురించి, ఏ ప్రోమో గురించి మాట్లాడుకోలేదో ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకోలేదు. సుమన్ అన్న తీయడం నేను చూశాను, నాకు చెప్పట్లేదు అని రీతు అంటుంది. ఇక్కడ రీతుకి ఏముంది, వాళ్ళ లీడర్కే చెప్పట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఎవరు ఆవిడ మాధురి వచ్చేసి తనూజ్ అని ప్రామిస్ చేయాలంటే నేను ప్రామిస్ చేయను కానీ నేను తీయలేదు అంటుంది. ప్రామిస్ ఎందుకు గేమ్ లో, కానీ నేను తీయలేదు అంటుంది. సో చాలా మంది ఏమంటున్నారంటే, చూడు మాధురినే బ్యాక్ స్టాప్ చేస్తుంది తనూజ చెప్పట్లేదని. వాళ్ళ క్యారెక్టర్సే ఎథిక్స్ లేని క్యారెక్టర్స్ అమ్మా. అందులో ఆ టాస్క్ ఏంటి, ఎథిక్స్ లేని క్యారెక్టర్స్. వాళ్ళేమి లీడర్ మాట వినక్కర్లేదు, లీడర్ తో చీట్ చేయకూడదు అన్న రీల్ లేదు, ఏమి లేవు. అసలు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళకి ఫస్టే చెప్పాడు, మీకంటూ ఎథిక్స్ లేవమ్మా, మీ టాస్క్ ఇది, ఆడుకోండి, మీకు ఎథిక్స్ లేవు, ఏమైనా చేసుకోండి అన్నది టాస్క్. సో వాళ్ళు ఏమి ఎథిక్స్ ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ టాస్క్ లో ఏమైనా చేసుకోవచ్చు, చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, లీడర్ని మోసం చేసుకోవచ్చు, లేదా మొత్తం లీడర్ దగ్గర డబ్బులు కొట్టేసి ఏమైనా చేసుకోవచ్చు. వీళ్ళు లాస్ట్ వరకు ఏ లీడర్ దగ్గర ఉన్నారో ఆ లీడర్ దగ్గర డబ్బులు కొట్టేసి అవతలకు పట్టుకోవచ్చు. చాలా మంది ఆడియన్స్ కి మేబీ వాళ్ళు తప్పు చేశారని అనిపించవచ్చు, ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ ఆ టాస్క్ ఏంటంటే ఎథిక్స్ లేని క్యారెక్టర్. సో ఎథిక్స్ లేకుండా ఆడొచ్చు. సో అది, బట్ వాళ్ళు ఎలా ఆడతారు అన్నది వాళ్ళ ఇష్టం. మనం చూసే ఆడియన్స్ కి ఎలా కనపడుతుంది అన్నది కూడా మన ఇష్టం. ఇప్పుడు మాధురితే ఉండి ఏమో చాలా మనీ గెలుచుకున్నాడు, అండ్ తనూజ చాలా గెలుచుకుంది, రీతు గెలుచుకుంది, కళ్యాణ్ గెలుచుకుంది. వీళ్ళందరూ లాస్ట్ లో మాధురిని వదిలేసి, అంటే మాధురి దగ్గర ఆల్రెడీ మెజారిటీ ఉన్నది, బట్ వీళ్ళందరూ కావాలని మాధురికి అన్యాయం చేసి సంజన వైపు వెళ్ళిపోయారు అనుకో, అది అన్యాయం అవుతుంది. అది ఖచ్చితంగా అన్యాయం అవుతుంది. మాధురిని మోసం చేసి అటు వెళ్ళిపోవడం అది అన్యాయం అవుతుంది. అక్కడ కూడా ఎథిక్స్ లేని క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ అది తప్పు అనిపిస్తుంది మనకి. అంతేగాని ఈ చిన్న చిన్న ఈ మాధురితో తనూజ చెప్పకపోవడం ఇవి అసలు కౌంటే కాదు. సో టాస్క్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇంకో టాస్క్ గురించి మాట్లాడుతా అన్నాను కదా, ఆ టాస్క్ వచ్చేసి ఫ్లాగ్స్ టాస్క్ అంట. అంటే వెళ్ళి ఒక ప్రతి సీజన్ లో జరుగుతుంది, ఒక తడి మట్టిని వేసేసి అందులో ఫ్లాగ్ గుచ్చడం. ఈ టాస్క్ వచ్చేసి గౌరవ్ అండ్ డెమన్ వాళ్ళిద్దరు విన్ అయ్యారంట. సో ఇది మనకి ఏమన్నా రేపు లైవ్ లో వస్తుందేమో. సో అది అనమాట లైవ్ లో ఇప్పటి వరకు అయింది. అండ్ ప్రోమోస్ గురించి మీకు లైవ్ చూస్తే మీకు ఏమనిపించింది, అండ్ గౌరవ్ వర్సెస్ మాధురి అండ్ గౌరవ్ బిహేవియర్ మీకు ఎలా అనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. టాటా బై బై.